అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బెల్లంపల్లి పట్టణంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో హయామైన కూరగాయల మార్కెట్ మరి ఇంతవరకు కూడా ఓపెన్ కాకపోవడం అనేది చాలా సిగ్గుచేటుగా అనిపిస్తూ ఉంది. మరి ఇక్కడున్న ప్రజలే కావచ్చు, చిరు వ్యాపారులే కావచ్చు, పాపం వాళ్ళు ఎండకు ఉండి వానకు తడిసి కూరగాయలు అమ్ముకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి కూరగాయల మార్కెట్ లేక రోడ్డు మీద పెడితే కనుక ఇటు పోలీసు వారితోటి మళ్ళీ ఇదే మున్సిపాలిటీతోని కూడా వాళ్ళు పోలీసు వాళ్ళకి చెప్పించి అక్కడ నుంచి గెంటేయడం అనేది జరుగుతూ ఉన్నది. మరి ఈ కూరగాయల మార్కెట్లో అసాంఘిక కార్యకలాపాలు చాలా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క కూరగాయల మార్కెట్ ఎందుకు ఓపెన్ కావట్లేదు అని చెప్పేసి ఈ యొక్క మున్సిపాలిటీ అధికారులను మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పందించి ఈ కూరగాయల మార్కెట్ను వెంటనే తెరిపించే విధంగా సాయశక్తుల కృషి చేయాలని చెప్పేసి, అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మన గడ్డం వినోద్ గారు కూడా స్పందించి ఈ యొక్క కూరగాయల మార్కెట్ను ఎంతో తొందరగా ప్రారంభిస్తే అంత త్వరగా మరి కొన్న పబ్లిక్కు సులభదాయకంగా ఉంటుంది, మరియు చిరు వ్యాపారులకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ కూరగాయల మార్కెట్ కనుక త్వరలో ఏర్పాటు చేయకుంటే పార్టీల అతీతంగా ధర్నాలు కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.